ఆరాధనలోని ఉత్సవ భాగ్యము తండ్రి మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక. ఆమేన్. అందరికీ మరణాత చూద్దాం. చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మును తోడుకొని పోకుము. చదవండి. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదన్న సమస్త ప్రజల్లో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. స్నేహితులారా, గమనించండి. చదవబడినటువంటి వాక్య భాగములో భక్తుడు నేర్చుకున్నటువంటి సంగతి ఏమిటి అంటే, ఎవరు చెప్పండి? తెలుసుకున్నటువంటి సంగతి ఏమిటి అంటే, దేవుని ప్రజలు వీరు అని ప్రత్యేకించబడాలి అంటే అర్థం ఏమిటి అంటే, దేవుడు వారితో ఉండాలి. దేవుడు వారితో ఉండేటట్లుగా ఎవరైతే దేవునిని ఆశ్రయించేటువంటి వారుగా ఉంటారో వారు ప్రత్యేకించబడినటువంటి వారు. ఏమని ప్రత్యేకించబడిన వారు? దేవుని ప్రజలు అని ప్రత్యేకించబడినటువంటి వారు. చాలా మంది ఆలోచన ఏంటంటే, ఆరోగ్య సంబంధముగానో, ఆర్థిక సంబంధముగానో, ఏమండి, ఐశ్వర్య సంబంధముగానో, లోక ఘనత విషయములోనో గొప్పవారమైతే దేవుడు మమ్ములను ప్రత్యేకించినట్లు లెక్క అని మనం అనుకుంటాం. చాలా పొరపాటు సుమా. బాగా గమనించండి. దేవుని దృష్టిలో అలాగే లోకము దృష్టిలో కూడా ప్రత్యేకించబడినటువంటి వారు. ఏంటి ప్రత్యేకించబడటం అంటే? వీరు దేవుని వారు, వీరు దేవుని ప్రజలు, వీరు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, వీరు దేవుని బిడ్డలు అని ప్రత్యేకముగా లోకము గాని దేవుడు గాని చూడాలి అంటే వాళ్లకు ఉండాల్సినటువంటి అర్హత ఏమిటంటే, వారు సంపాదించాల్సినటువంటి అర్హత ఏమిటంటే, దేవుడు వారితో ఉండాలి. అంటే దేవుడు వారితో ఉండేటట్లుగా దేవుణ్ణి వారు ఆశ్రయించినటువంటి వారుగా ఉండాలి. అర్థమవుతుందండి? మీకు సంగతి తెలుసా? దేవుడు గాని మనతో ఉంటే పూర్తి చేయండి. ఏం జరుగుతుంది? నాకు పాడారుగా చరణం, కావలసిన వెళ్ళా కనబడగలవు, కావలసిన వెళ్ళా కనబడగలవు. చాలు. అర్థమవుతుందండి? కనుక మనము కావలసినటువంటి వాటి కొరకు చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాము గాని కావలసినటువంటి వాటిని కావలసినంతగా ఇచ్చేటువంటి దేవుని కొరకు చూడటంలా. అదే విశ్వాస జీవితములో ఈరోజు వచ్చినటువంటి బలహీనత. దేవుని కటాక్షము నాకు ఉండాలి అని అనుకుంటున్నాం. అసలు దేవునికి మన మీద కటాక్షం ఉన్నది అంటానికి గుర్తు ఏంటంట? చదువు నాన్న ఆ వచనం, 16వ వచనం. నా ఎడలను నీ ప్రజల ఎడలను
నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? అర్థమవుతుందండి. నీవు మాతో వచ్చుట వలనే కదా. ఆగండి, బాగా వినండి. సంగతి ఏమిటంటే, దేవుడు మన ఎడల కటాక్షము కలిగి ఉన్నారు అనేటువంటి సంగతిని పిల్లరా ఎలాగున దేవుడు రుజువు చేస్తారు అంటే, ఆయన మనతో రావటాన్ని బట్టి. అర్థమవుతుందండి. కనుక దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు ఏమండి, వారికి ఏ సందర్భములోనూ కూడా లోటు కలగలేదు. రెండు మాటలు చెప్పి వాక్యంలోనికి వస్తాను. దేవుడు తన ప్రజలతో ఉన్నప్పుడు వారిని విడిపించవలసిన చోటు నుంచి విడిపించారు, నడిపించవలసిన రీతిగా నడిపించారు, ప్రయాణములో అవసరమైనటువంటి సమస్తమును కూడా సమకూర్చారు, శత్రువుల మీద జయమిచ్చారు, వారి చేత ఏమేమి చేయించాలో అవి చేయించారు. ఇంకా చెప్పగలరా? వారిని ఎక్కడికి చేర్చాలో అక్కడికి చేర్చినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, ఈ అనుభవాలన్నీ కూడా మనకు కావాలి. విడిపించవలసిన వాటి నుంచి విడిపించాలి, ఏమండి, నేర్పించవలసినటువంటి నేర్పించాలి, ఏమండి, నడిపించవలసిన రీతిగా నడిపించాలి, ఏమండి, శత్రువులపై జయం ఇవ్వాలి, ఏమండి, అన్ని అవసరాలు తీర్చాలి, చివరిగా చేర్చవలసినటువంటి స్థలములోనికి చేర్చాలి. ఇవన్నీ జరుగుట కొరకు దేవుడు ఏం చేశారో తెలుసా? వారికి ధనము లేదు, ఆరోగ్యము లేదు, ఇంకొకటి అధికారము ఇవ్వలేదు. కానీ వారికి ఏమిచ్చారంటే, ఏమిచ్చారు వారికి? రైట్, తన సన్నిధిని ఇచ్చారు. ఆయన వారితో ఉన్నారు. అర్థమవుతుందండి. కనుక దేవుడు వారితో ఉండేటట్లు లేకుండా మిగిలినవన్నీ కలిగినటువంటి ఫరో గారు అక్కడ మనకు కనబడతారు. ఏం జరిగిందో ఫరో జీవితంలో మనకు తెలుసు. ఉన్నవి అనుభవించలేకపోయారు. ఇంకా చెప్పనా, ఉన్నవి హాని చేశాయి, ఏమండి, తాను కూడా మేలు అనేటువంటిది అనుభవించలేకపోయినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఒక భక్తుడు భగవంతుని దగ్గర నుంచి కోరుకోవలసిన సంగతి ఏంటంటే, అయ్యా నువ్వు నాతో ఉండు, ఈ కోరిక కలిగి ఉండాలి. ఏం చెప్పండి? మరి భగవంతుని కోరిక ఏంటి? నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 25వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. రైట్, నేను వారిలో నివసించున్నట్లు. చాలు, అర్థమవుతుందండి. భక్తుని కోరికలు ఏంటి? ఎలా ఏమై ఉండాలి? దేవుడు నాతో ఉండాలని. భగవంతుని కోరిక ఏమిటంటే, నేను భక్తునితో ఉండాలి అని, భక్తునిలో ఉండాలని. బాగా గుర్తుపెట్టుకోనండి. నేనేమంటానంటే, భక్తుడు గాని భగవంతుడు నాతో ఉండాలి అని అనుకుంటే, భగవంతుడు ఏం చేస్తారో తెలుసా? నీతో ఏంటి బాబు, నీలోనే ఉంటాను. ఏంటండి? నీలోనే ఉంటాను అని దేవుడు ఆ రీతిగా భక్తునిలోనికి వచ్చి, భక్తుని ఏం చేస్తారు అంటే, పిల్లరా, భగవంతుని ద్వారా అందవలసినటువంటి సమస్త సదుపాయాలు అందుకునేటట్లు చేస్తారు. పూర్తి చేయండి. భగవంతుని యొక్క సారూప్యములోనికి నడిపించుకొని భగవంతుని యొక్క సన్నిధానములోనికి తీసుకొని వెళ్ళేటువంటి వారుగా ఉంటారు. ఇది పిల్లరా, భక్తి విషయములో, భక్తుని విషయంలో దేవుని ఉద్దేశము, భక్తునికి ఉండాల్సిన ఉద్దేశం. నేను అడుగుతాను, ఆ భక్తునికి ఉండాల్సినటువంటి ఉద్దేశం మనకున్నదా? ఇది పరీక్ష చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, మోషే గారు నాకు అది ఇది ఇవ్వు అని ఏం కోరుకోలా. మోషే గారి జీవితాన్ని మీరు బాగా పరిశీలన చేస్తే ఏం కోరుకున్నా తెలుసా? నీ సన్నిధి నాకు తోడుగా ఉంచయ్యా. అర్థమవుతుందండి. అంటే పరోక్షంగా దాని అర్థం ఏంటంటే, నీవు నాకు తోడుగా ఉండు, నువ్వు రాకపోతే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనియొద్దు. చాలా వివరంగా మొరాయించినట్లుగా మోషే గారు దేవునితో మాట్లాడుతా ఉన్నారు. నేను అడుగుతాను, ఈ మెట్టులోనికి ఈరోజు మనము రాగలిగితేనే, ఏమండి, మనము అన్ని సందర్భాల్లో కూడా ఇక్కడ మేలు అనుభవిస్తాం. పూర్తి చేయండి. అక్కడ ఉన్నటువంటి మేలును అందుకునేటువంటి స్థితిలోనికి వెళతాం. బాగా గుర్తుపెట్టుకోనండి. కనుక
స్నేహితులారా, బాగా ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఎందుకు మోషే గారు దేవుని సన్నిధిని కోరుకున్నారు అని అంటే, పిల్లరా, ఈరోజు మన మిషన్ జనకులు దేవుని సన్నిధిని బైబిల్ మిషన్లోనికి దించి దేవలోకములోనికి వెళ్ళారు అంటే, దేవుని సన్నిధి మానవులైనటువంటి వారిని ఏం చేస్తది అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, ఇటు చూడండి, ఊడిగములో నుంచి ఉత్సవములోనికి నడిపిస్తుంది. ఏంటండి? ఊడిగములో నుంచి ఉత్సవములోనికి నడిపిస్తుంది. ఇట్లా చూడండి, దేవుడు మానవునికి ఏం చేయాలనుకుంటున్నారు? చదవండి ఒకసారి. నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. నిర్గమాకాండ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనం చదువున్నాను. సారీ, నిర్గమాకాండం 1వ అధ్యాయం, 5వ అధ్యాయం 1వ వచనం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూసి, ఇశ్రాయేలీల దేవుడైనటువంటి యెహోవా ఏంటండి, అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిది. చాలు, బాగా వినండి. దేవుడు ఏం చెప్పమని పంపించారు మోషే గారితో? ఫరో గారికి ఏం చెప్పమని పంపించారు? దేవునికి ఉత్సవము చేయమని. అర్థమవుతుందండి? మీకు మాట చెప్పనా? దేవునికి మనము ఉత్సవము చేస్తే పిల్లరా, అదే మనకు ఉత్సవం. ఉత్సవం అంటే అర్థం ఏంటో తెలుసా? పండుగ. మన జనకులు ఏమని పాడారు? ఆనందకరమైనది మన బ్రతుకెంతో ఆశ్చర్యకరమైనది. చాలు, బాగా వినండి. ఆనందకరమైనటువంటి బ్రతుకు, ఆశ్చర్యకరముగా ఉండవలసినటువంటి బ్రతుకు మానవుని యొక్క బ్రతుకు, ప్రతి మానవుని యొక్క బ్రతుకు కూడా ఎందుకు ఏమండి విచారకరమైనటువంటిదిగా మారిపోయింది అని మనం ఆలోచన చేస్తే, పిల్లరా, దేవునికి ఉత్సవము చేసేటువంటి స్థితిలో నుంచి మానవుడు అపవాదికి ఊడిగం చేసేటువంటి స్థితిలోనికి వచ్చాడు. ఏంటండి? దేవునికి, మళ్ళీ చెప్తున్నాను వినండి, దేవునికి ఉత్సవము చేయవలసినటువంటి స్థితిలో నుండి మానవుడు ఎప్పుడైతే బయటికి వచ్చారో, నువ్వు ఎట్లాగూ చేయాల్సింది చేయట్లేదుగా, ఇక నాకు ఊడిగం చెయ్యి అంటాడు అపవాది. చదవండి ఒకసారి నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయము. నిర్గమాకాండ గ్రంథం 1వ అధ్యాయము. రైట్, చదువుకుందాం. చివరికి వచ్చేసేయండి. వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువ చేయుటకు పీతోము రామసేసు అని పట్టణములను కట్టిరి. ఏంటంటండి? ఏం చేశారంటే ఇశ్రాయేలీలు? ఎవరి కొరకంట? ఫరో కొరక, ఇశ్రాయేలీల కొరక? ఇదే ఊడిగం అంటే. అర్థమవుతుందండి? ఏంటి ఊడిగం అంటే? కష్టపడతాం గాని ఆ కష్టము మన కొరకు కాదు. అదే ఊడిగం అంటే. ఇప్పుడు ఇంతకీ దేని కొరకు ఊడిగం చేశారు వాళ్ళు? ధాన్యాదులను నిలువ చేసేటువంటి పట్టణాన్ని కట్టడానికి. నిలువెప్పుడు చేసుకుంటామండి? ఏమండోయ్, నిలువెప్పుడు చేసుకుంటాం సార్? ఏమో రేపు ఏం జరుగుద్దో ఏంటో, అంతేనే కాదు. కానీ దేవుడు ఏం చెప్పారు? నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయములోనికి రండి. నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూసి, ఇదిగో నేను ఆకాశము నుండి నీ కొరకు ఆహారము కురిపిస్తాను గాని, చదవండి అమ్మా,
వారు నా ధర్మశాస్త్రమును అనుసరించి నడుతులో లేదు అని ఆ ఈ ప్రజలు ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. ఆ చివరి మాట మనకు కావాలి. నేను కురిపిస్తాను కానీ ఏం చేయాలి? ఏనాటిది ఆనాటికి కూర్చుకోవాలి. నేను అంటాను, ఏనాటిది ఆనాటికి కూర్చుకోని వారు ఎవరు? దేవుడు రేపు కురిపిస్తారో లేదో అనేటువంటి వారు. అవునా? దేవుడు ఎప్పుడు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? ఎప్పుడు? ఎంత కావాలంటే అంత ఇస్తారు. ఎందుకని? ఏనాటిది ఆ రోజుకు కూర్చుకుంటున్నావా, లేదు ఇచ్చినటువంటి దాన్ని కూర్చుకొనుట కొరకు ఊడిగం చేస్తున్నావా? ఇది పరీక్ష చేయటానికి. నేను అడుగుతాను, ఇశ్రాయేలీలు దేని కొరకు శ్రమ పడ్డారంట? అది వాళ్ళ కొరకు కాదు. ఇది ఊడిగం అంటే. కష్టపడతాం కానీ మన కొరకు కాదు. మొన్న ఒక సమాధి కార్యక్రమం చేయటానికి వెళ్ళాను. ఏమండి, శివాపురంలో చాలా మంది మా ప్రియులు వచ్చారు. కాబట్టి సమాధి కార్యక్రమం చేస్తా ఉంటే వాళ్ళ పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటా ఉన్నారు. అసలు ఎంత కష్టపడ్డాడో ఈయన, ఏమండి చూసావా అని. మొన్న మనూళ్ళలో కూడా ఒకటి జరిగింది. అక్కడ కూడా వెళ్ళి కూర్చుంటే ఒక పెద్ద ఆయన అంటున్నాడు, రేపు మన గతి కూడా ఇంతేరో. ఏమండి, కనుక స్నేహితులను గమనించండి. నేను అనుకున్నాను, ఎక్కడైనా ఈ మాట ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కున్నా కూడా ఉంటుందా అనిపించింది. ఉంటుందా? అర్థమవుతుందండి. ఏంటి ఊడిగం అంటే? పిల్లరా, ఉపయోగము లేని దాని కొరకు ప్రయాసపడటం. ఏంటి ఈ లోకములో ఉపయోగము లేనిది? రేపు అనేటువంటిది ఉపయోగం లేనిది. రెండోది, ఈ లోకంలో ఉపయోగం లేనిది ఏంటి చెప్పండి? ఇది ఏంటిది? ఏమైనా ఉపయోగం ఉందండి? బిర్యానీ పెట్టి పోషిస్తే మట్టిలోకి వెళ్తుందా? ఏమండి, బంగారం పెట్టి పోషిస్తే కూడా మట్టిలోకి వెళ్తుందా? వస్తే నేను అనుకుంటున్నాను, ఏమండి ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఏంటి ఊడిగం అంటే? ఏదైతే ఏమండి ఉపయోగము లేనటువంటి దాని కొరకు మనం ప్రయాసపడతామో అది ఊడిగం. అందుకే నేనేమంటానంటే, అపవాది ఊడిగం చేయిస్తాడు. ఫరో ఐగుప్తీయులు ఫరో అపవాదికి సాదృశ్యము గనుక లేదా వారు ఏం చేయిస్తున్నారంటే పని చేయిస్తున్నారు కానీ ఏమండి ఉపయోగము లేని పని చేయిస్తా ఉన్నారు. ఏంటి రెండవదిగా ఉపయోగము లేనిదని మీకు చెప్పాను? లోకము, దానిలో ఉన్నటువంటి సమస్తము కూడా గతించిపోబోతా ఉంది అని దేవుడు తెలియజేశారు. కనుక లోకమును కూర్చుకొనుట కొరకు చేసేటువంటి శ్రమ ఏదైదో ఉందో తెలుసా పిల్లరా? పూర్తి చేయండి. అది ఊడిగం. మరి లోకంలో ఏం చేయాలి? బతకాలిగా. మరి బతకాల వద్దా? ఉద్యోగం చేయాలి. ఏం చేయాలి? అయ్యో, లోకములో ఉద్యోగము చేయాలి. ఏమండి, దేవునితో ఏం చెయ్యాలి అంటే పిల్లరా, దేవునికి ఉత్సవం చేయాలి. ఉద్యోగంలో ఏం వస్తుంది? ఏం చేస్తారండి ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటే చెప్పండి? ఆ నెలకు అవసరమే. నువ్వు అది కట్టేసావు అంటే ఆ నెలకు అవసరమైనటువంటి పోషణ వస్తుంది. అర్థమవుతుందండి? అంటే నేనేమంటానంటే, నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు చెప్పినటువంటి మాట, ఎందుకు వాళ్ళు ఉద్యోగం చేయాలి? ఆ రోజుకు సరిపడా భోంచేయటానికి. మీరు చదవండి ఒకసారి నిర్గమాకాండ గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. భక్తుని ప్రార్థన ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నిర్గమాకాండ గ్రంథం 28వ అధ్యాయం 21వ వచనం. సారీ, క్షమించండి, ఆదికాండం 28, 21. అప్పుడు యాకోబు, అది బాగా 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 చదవండి అందరూ. నేను తిరిగి నా తండ్రి ఇంటికి చేరు వరకు దేవుడు నాకు తోడుగా ఉండాలి.
నేను వెళ్ళుచున్నటువంటి ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును ఏంటంట ఒకటి దేవుడు అంట తోడై ఉండాలి. ఏం చేయాలంట? తినుటకు ఆహారం ఇవ్వాలంట, ధరించుకోవటానికి వస్త్రం ఇవ్వాలంట. ఏమండి, ఎప్పటిదాకా? తండ్రి ఇంటికి చేరే వరకు. ఇటు చూడండి, మన తండ్రి లేదండి, మీ డాడీ లేదు అండి. పరలోకం అంట దేవుడు మా అబ్బాయిని దీవించినగా. అర్థమవుతండి. కనుక మనం అక్కడికి చేరేంత వరకు కూడా ఏం చేయాలి? దేవుని తోడు ఎందుకు కోరుకోవాలి? ఏదో ఆయన మనల్ని కాపాడటం కోసం అంటే అర్థం ఏంటి? భక్తి వరుసలో నుంచి ఉత్సవము చేసే వరుసలో నుంచి ఊడిగం చేసేటువంటి వరుసలోనికి వెళ్లకుండా కాపాడటం కోసం. అర్థమవుతుందండి. అలాగే ఏం చేయాలంటే దేవుడు తినటానికి ఆహారం. ఎందుకని? శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి ఏమండి ఆత్మ దేవునికి దేవలోకము చేరుట కొరకు సిద్ధపడుట కొరకు ఏం కావాలంటే శరీరానికి ఏం కావాలంటే బలం కావాలి. దాని కొరకు ఆహారం కావాలి. చాలా మంది అంటారు, తినటం కోసం బతుకుతున్నావా, బతకటం కోసం తింటున్నావా అంటారు. ఇంతకీ మనం ఏం చేస్తున్నాం? ఏమండి, తినడం కోసం బతుకుతున్నావు, బ్రతకడం కోసం తింటున్నావా? పౌలు గారు ఏమన్నారంటే, చూడండి, మీరు ఆహారము తిన్నను నీళ్లు తాగినను దేవుని మహిమ కొరకు చేయండి. దేవుడు ఎప్పుడు మహింపరచబడతాడు? భూలోకములోనికి వచ్చినటువంటి మనము దేవలోకములో ఆయన సరసకు వెళితే దేవునికి మహిమ. అంతేనే కాదు, ఉండదు, ఉప్పు గల్లుండదు. ఏమండి, అంత చేదేనయ్యా. ఈ మాటల్లో ఏమైనా తీయటి మాటలు ఉన్నాయా? అందుకే అంట చేదైన కూరలతో తినమని చెప్పాడు దేవుడు. ఏమండి, యాజకుని మాటలు ఎట్లా ఉంటాయి చెప్పండి, దేవుడి మాటలు ఎట్లా ఉంటాయి? దేవుడు చెప్పాడు, అది నీ నోటికి చేదగును గాని నీ కడుపుకు తీపగు. నోటికి చేదుగా ఉంటేనే కడుపు తీపవుద్ది. నేను వస్తా, ఏదో వీడియో వింటున్నా, ఒక ఏమంటారు దాన్ని, వైద్యురాలు చేసినటువంటి వీడియో. చేదు కూరలు ఎక్కువ తింటే ఆరోగ్యానికి మంచిదని. ఏమండి, కనుక స్నేహితులారా, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ అనుభవము ఏంటి అంటే, దేవునికి ఉత్సవము చేయుట కొరకు ఓ ముద్ద భోజనం చేయటం. ఏంటది? అమ్మో! దేవునికి ఉత్సవము చేయుట కొరకు వస్త్రాన్ని ధరించుకోవటం. అర్థమవుతండి. కనుక దేవుడు వీరికి ఆహారం పెట్టలేదు అనేటువంటి మాట రాకుండా కొరకు, దేవుడు వీరికి సరైనటువంటి వస్త్రమును కూడా ఇవ్వలేదు అనేటువంటి మాట రాకుండా కొరకు ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకు అవి ఇవ్వాలి, అందుకొరకు కోరుకోవాలి. ఎందుకొరకు? అర్థమవుతుందండి. కనుక అపవాది ఏం చేపిస్తా ఉందంటే, పిల్లరా, ఈ నశించిపోయేటువంటి ఎర్ర సముద్రములో నశించిపోబోతున్నటువంటి ఫరో కొరకు ధాన్యాదులను ఏమండి నిలువ చేసేటువంటి పట్టణమును కట్టిస్తా ఉంది. ఇది అపవాది చేస్తున్నటువంటి ఊడిగం. బాగా గమనించండి. ఇటు చూడండి, దేన్నైతే మనం తీసుకొని వెళ్ళలేమో, ఏదైతే మనలను ఏమండి దేవలోకములోనికి చేరనివ్వదో, ఏదైతే మనము ఏమండి ప్రయాసపడిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతామో, అదంతా కూడా కూర్చుకొనుట కొరకు చేసేదంతా కూడా ఏం చెప్పండి? చెప్పు, నువ్వు చేసేది అదేగా, ఊడిగం అనండి ఒకసారి. ఇలాగున దేవుడు తన సన్నిధిని మోషే గారికి 120 సంవత్సరాలు అనుగ్రహించారు. ఎన్ని సంవత్సరాలండి? 120 సంవత్సరాలు. ఇంతకీ మోషే గారు జీవించిన కాలం ఎంత? ఏంటండి? బాగా వినండి. భూలోకములో ఒక భక్తుడు జీవించినంత కాలము కూడా దేవుని సన్నిధిలో ఉండగలిగితేనే, పూర్తి చేయండి, ఆ భక్తుని జీవితము యొక్క పరమార్థాన్ని ఆ భక్తుడు చేరుకోగలుగుతాడు.
కనుక దేవుని సన్నిధి అందరితోనూ ఉంది, అన్నిటితోనూ ఉంది. కానీ ఏం చేయాలో తెలుసా? మనతో ఉన్నటువంటి దేవుని సన్నిధిని మనం అనుభవించాలి. దేవుని సన్నిధి మనల్ని నడిపించే రీతిగా నడుస్తూ వెళ్ళటమే దేవుని సన్నిధిలో మనం ఉండటం. అర్థమవుతుందండి? కాబట్టి మోషే తన 120 సంవత్సరాల జీవితకాలం అంతా కూడా ఏం చేశారో తెలుసా? దేవుని సన్నిధిలో నడుచుకున్నటువంటి వారుగా ఉన్నారు గనుక పిల్లరా, ఊడిగములోనికి వెళ్లకుండా జీవితకాలం ఉత్సవము చేశారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతకాలం అండి? నేనేమంటానో తెలుసా? ఏ భక్తుడైతే దేవుణ్ణి ఎరిగిన తరువాత తన జీవిత కాలము దేవునికి ఇక్కడ ఉత్సవం చేస్తాడో ఆ భక్తుడు చెప్పాలి, నూతన యెరూషలేము పట్టణంలో ఊరేగించబడతాడు. దేవలోకం మనల్ని ఊరేగించాలంటే పూర్తి చేయండి. ఆ ఊడిగం చేస్తున్నటువంటి అపవాదికి ఊరేయాలి. అబ్బా అంటే అబ్బా అంతే. అర్థమైందండి? దేవలోకం మనల్ని ఊరేగించాలి అంటే ఏమండి, మన కొరకు ఊడిగం చేస్తున్నటువంటి ప్రభువుకు మనం ఉత్సవం చేయాలి. ప్రభు మనకేం చేస్తున్నారండి? ఊడిగం చేయట్లేదు ఆయన. తల్లి గర్భములో పిండ రూపముగా రూపించబడక ముందు నుంచే ఏం చేస్తున్నారు ఆయన? ఏమండి అడిగారా? నాకు బండి కావాలి అని అడిగారా? తల్లి గర్భంలో పుట్టక ముందు నుంచే ఆయన ఊడిగం చేసి ఏం చేశారు? సిద్ధపరిచి ఉంచారు. అడిగినవిగో అనుచున్నాను, అందుకొనక ఏ ఉన్నావు? ఎందుకు అందుకోవట్లేదు? ఎందుకు అందుకోవట్లేదు? ఎందుకు అందుకోవట్లా? దేవుడు ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నారో, ఏ సమయానికి ఇవ్వాలనుకుంటున్నారో అనేటువంటిది తెలుసుకునే రీతిగా ఆయనకు సమీపముగా ఉండలేకపోతున్నాం కాబట్టి అందుకోలేకపోతున్నాం. మరి ఎందుకు ఇవన్నీ అందుకుంటున్నాం? ఏంటి అయ్యి? మట్లోకి వెళ్ళే వాటిని కాపాడుకునే స్థితి. ఏంటది? బెక్మోహం పెడితే నేను చెప్పను అన్నమాట. మట్లోకి వెళ్ళేటువంటి వాటిని కాపాడుకోవాల్సినటువంటి స్థితి. ఏమండి? ప్రచండమైనటువంటి అగ్నితో కాల్చివేయబడేటువంటి వాటిని ఏమండి కూర్చుకునేటువంటి స్థితి ఎందుకు వస్తుంది అంటే వాడి ఉనికిని బట్టి. ఎవరి ఉనికిని? అపవాది యొక్క సన్నిధి ఏం చేస్తుంది అంటే పిల్లరా, ఈ భయంకరమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళతా ఉంది. కనుకనే స్నేహితులారా బాగా గమనించండి పిల్లరా, మోషే గారు దేవుని సన్నిధిని ఏం చేశారు అంటే కోరుకున్నటువంటి వారుగా ఉన్నారు. వినండి, వేడుకున్నారు, వాడుకున్నారు. బాగా వినండి. దేవుని సన్నిధిని కోరుకున్నారు, దేవుని సన్నిధిని వాడుకున్నారు గనుక నేనేమంటానో తెలుసా? వినండి, చెప్పాలి. నా మనసులో ఉన్న మాట మీ నోట్లోంచి బయటకు వస్తే పరిశుద్ధాత్మ తండ్రి మీలో కూడా పనిచేస్తున్నట్టు లెక్క. మళ్ళీ చెప్పను ఒకసారి. మోషే గారు తన జీవిత కాలం అంతా దేవుని సన్నిధి కొరకు కోరుకున్నారు. ఏమండి? దేవుని సన్నిధిని వాడుకున్నారు గనుక చెప్పండి, అపవాదిని శ్రమ పెట్టగలిగారు. అపవాదిని ఏం చేయగలిగారు? అపవాదికి ఉరివేయగలిగారు. ఇలా బాగా వినండి, పాతర పెట్టేటువంటి అనుభవంలోనికి రావాలి అంటే సన్నిధిలోనికి రావాలి. పాడు చేసేవాడెవడు? ఎస్, ప్రక్కనే ఉన్నాడు ప్రగవాడు. పక్కనే ఉంటాడు గాని పక్కనే ఉన్నటువంటి వాని వైపు చూడకుండా ఏమండి, హృదయములో నివాసము చేస్తున్నటువంటి పరిశుద్ధాత్మ తండ్రి వైపు చూసేటువంటి అనుభవంలోనికి వచ్చి ఆయన యొక్క నడిపింపులోనికి రాగలగాలి. అర్థం చేసుకోవటానికి ఆత్మ తండ్రి మీకు సహాయం చేయునుగాక. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు పిల్లరా, అపవాది ఏం చేస్తా ఉన్నాడు అంటే పిల్లరా, విస్తారమైనటువంటి
శ్రమను ఆ, తీసుకొని వచ్చారు. బాగా వినండి. ఎవరి జీవితంలోనికి శోధన వచ్చినప్పటికీ కూడా పిల్లరా, అది దేవుడు పంపించారు అని అనుకోనకూడదు. శ్రమలు ఎందుకు వస్తాయో నిన్న పాఠంలో మీరు చదివారు. ఆ, రెండవ అధ్యాయము, క్షమించండి, 3వ అధ్యాయం 11వ వచనం. 3వ అధ్యాయం 11వ వచనం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను. చాలండి. ఇటు చూడండి, మొదటి 40 సంవత్సరాలు ఏమండి శ్రమలో మోషే గారికి ఏ తర్ఫీ దేవుడు ఇచ్చారో తెలుసా? సకల విద్యా ప్రావీణ్యత అని ఇచ్చారు. ఇటు చూడండి, దేవుడు ఏది అనుమతించినా దాంట్లో ఏదో మనకు అవసరమైతేనే అనుమతిస్తారు. ముందుకు ఏం చేయాలంటే మోషే గారు 5 గ్రంథాలు రాయాలి. ఏం చేయాలి? ఆది కాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండ గ్రంథము వరకు 5 గ్రంథాలు మోషే రాయాలి కావాలి. కాబట్టి మోషే గారికి ఏం కావాలి? విద్య కావాలి. అర్థమవుతుందండి? ఈ సకల విద్య నైపుణ్యత అనుగ్రహించుట కొరకు దేవుడు ఏం చేశారంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో కోటలోనికి నడిపించారు. ఒకవేళ తల్లి దగ్గరే దాచిపెడితే అక్కడ విద్య చెప్పేటువంటి పరిస్థితి తల్లి దగ్గర లేదు. ఏమండి, అవకాశం కూడా లేనటువంటి పరిస్థితి. అర్థమవుతుందండి? కాబట్టి ఈ శ్రమలో తర్ఫీదు ఏం చేసింది అంటే దేవుడు చెప్పింది వ్రాసేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. ఆ తరువాత అది సరిపోలేదు గనుక రెండవ 40 సంవత్సరాలు మిథ్యాను దేశంలో దేవుడు ఏమిచ్చారు అంటే వినయ విద్య నేర్పించారు అన్నారు తండ్రి గారు. ఏ విద్య అంటండి? వినయ విద్య. దైవజనులు పాడుతున్నారు, వినయ భూషణులకు వేళ వచ్చెను. ఆగండి. దేవుణ్ణి ఎత్తుకునే వేళ, దేవుణ్ణి హత్తుకునే వేళ ఎవరికి వస్తుందంట? వేళ అంటే సమయం అన్నమాట. ఎవరికి వస్తుంది? వినయభూషణులకు. ఏం కావాలి చెప్పండి? వినయము. ఘనతకు ముందు వినయముండును, నాశనమునకు ముందు గర్వముండును. అర్థమవుతుందండి? ఈ వినయ విద్య 40 సంవత్సరాలు నేర్చుకోవాలి అంటే మోషే గారికి ఏం కావాలి? గొర్రెల కాపరి కావాలి మోషే గారు. ఏమండి, ఏం కావాలి? అక్కడే నేర్చుకుంటాం. మాకు చిన్న తోట ఉంది కదా. ఏమండి, ఆ తోటలోకి ఒకప్పుడు ఒక బాబు గొర్రెలు తోలుకొచ్చాడు. నేనేదో కొంచెం పార పని చేస్తా ఉన్నా. ఏం పని అండి? అన్ని అలవాటు. పార పని చేస్తా ఉంటే ఆయన సుఖంగా కర్ర పట్టుకొని గొర్రెల్ని అలికించుకుంటూ తిరుగుతున్నాడు మా తోటలోని గొర్రెలు మేపుకుంటా. ఈయనేదో సుఖపడుతున్నాడు కదా అని నేనేమనుకున్నానంటే, బాబు నువ్వు కాసేపు 4 మడవలు మళ్ళీ నీకు కాసేపు నీ గొర్రెలు చూస్తా అని చెప్పా. అలాగే అయ్యగారు అన్నాడు. తీసుకున్నాడు పార. ఆయన బాగానే కడుతున్నాడు నీళ్లు. నేనేం చేశానంటే ఆ కర్ర పట్టుకొని పావు గంటకే పరిగెత్తుకొని వెళ్ళి, బాబు బాబు నీ పని మీకు నువ్వు వెళ్ళాయా అన్న. ఎందుకు? నా వల్ల అవట్లే. ఏంటయ్యి? అవి ఎంత ఉంటాయి? కూతుంటాయి. అందులోకి దూరతానే, ఇందులో దూరతానే. వాటిని ఎట్ట ఇటు తీసుకురావాలో అర్థం కావట్లా. వాళ్ళకు భాష ఉంటుంది, అది నాకు రాదు. ఏమండి, కొట్టకూడదో కాపాడాలి. మనకేంటి అవసరమైతే కదా స్నేహితులారా. కనుక ఎందుకంటే వినయం అవసరం. కనుక స్నేహితులారా గమనించండి, ఈ వినయ విద్య ఏమండి, ఇది చూడండి, ఈ వినయ విద్య లేకపోతే మోషే గారు ఏం చేయలేరో తెలుసా? తిరుగుబాటు చేసేటువంటి ఇశ్రాయేలీలను విడిపించలేడు. ఏమండి, ఎదురు తిరిగేటువంటి ఫరోకు ఎదుట కూడా నిలబడలేడు. అర్థమవుతుందండి? కనుక దేవుని సన్నిధి 40 సంవత్సరాలు వినయ విద్య నేర్పించింది అన్న దైవజనులు తెలియచేశారు. అర్థమవుతుందండి? ఈ వినయ విద్య ఏం చేసిందో తెలుసా? ఏమండి, దేవలోకములోనికి ఆ చేరుకునేటువంటి భాగ్యములోనికి మోషే గారిని నడిపించిందని మనం చూస్తూ ఉన్నాం. కొంచెం త్వరగా వెళ్తాను. నిర్గమాకాండ గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు చదవగలిగితే అక్కడ ఒక మాట ఉంటది.
అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలను సముద్రం మధ్యన, రైట్, వారి కుడి ఎడమన ఉండెను. చదవండి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. చాలండి. సంగతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, మూడవ 40 సంవత్సరాలు దేవుని సన్నిధి మోషే గారికి ఇచ్చినటువంటి భాగ్యం ఏమిటి అంటే పిల్లరా, విడిపించేటువంటి భాగ్యం ఇచ్చింది. ఏ భాగ్యం అండి? రైట్, ఫరో యొక్క బానిసత్వములో నుంచి విడిపించేటువంటి భాగ్యం ఇచ్చింది. అలాగే అపవాది ఉరిలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి భాగ్యము మనం అందుకోవాలంటే పూర్తి చేయండి, ఈ 3 అనుభవాలు కావాలి. ఏం కావాలి చెప్పండి? సకల విద్యా నైపుణ్యత, శ్రమలలో ఏమండి అవసరమైనటువంటి ఓర్పునందుకునేటువంటి స్థితి, వినయ విద్య కావాలి. ఆ తరువాత పూర్తి చేయండి, నడిపించేటువంటి, నడక నేర్పేటువంటి విద్య కావాలి. ఏం విద్య కావాలి? మోషే గారికి దేవుని సన్నిధి ఏం చేసిందో తెలుసా? నడవటం నేర్పించింది, నడిపించటం నేర్పించింది. ఎలా నడిపించారో చదువుతారా? సంఖ్యాకాండ గ్రంథంలోనికి రండి. 14వ అధ్యాయం 5వ వచనం, 16వ అధ్యాయం 4వ వచనం, 16వ అధ్యాయం 22వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండ గ్రంథము 14:5. మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజము ఎదుట, రైట్, ఏం చేశారంటండి? మోషే అహరోనులైనటువంటి వారు ఎవరికి సాగిలపడ్డారంటండి? ఇశ్రాయేలీల సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు. కారణం ఏంటి? లేవీకి ఉన్నటువంటి ముని మనవడు, కహాతు మనవడును, ఇస్సాహారు కుమారుడైనటువంటి కోరాహు, రూబేనీయులలో కొంతమంది ఏం చేశారు? మోషేకు విరోధముగా లేచారు. మోషేకు విరోధముగా లేవటాన్ని బట్టి వారు దేవలోకాన్ని చేరుకునేటువంటి భాగ్యాన్ని, క్షమించండి, ఐగుప్తు నుంచి విడిపించబడేటువంటి భాగ్యములో నుంచి, ఆ భాగ్యములోనికి వచ్చినటువంటి వారు పాలస్తీనా దేశంలోనికి చేరుకోలేని స్థితిలోనికి వెళ్ళిపోతారు గనుక మోషే గారు ఏం చేశారంటండి? సాగిలపడ్డారు. ఎవరు సాగిలపడ్డారు? తిరుగుబాటు చేసే వారికి సాగిలపడ్డారు. మీకు సంగతి తెలుసా? మీరు గాని నేను గాని ఒక వ్యక్తిని రక్షించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? సాగిలపడటం నేర్చుకోవాలి. అర్థమవుతుందండి? కనుక ఈ విద్య పిల్లరా దేవుని సన్నిధి మోషే గారికి నేర్పింది. అర్థమవుతుందండి? భార్యలు మందిరానికి వచ్చి భర్తలు మందిరానికి రాని వార్లరా, భర్తలు మందిరానికి వచ్చి భార్యలు మందిరానికి రాని వార్లరా, భార్యాభర్తలు మందిరానికి వచ్చి పిల్లలు మందిరానికి రాని వార్లరా, వారిని మందిరములోనికి నడిపించుట కొరకు ఏం చేయాలో తెలుసా? సాగిలపడాలి. అర్థమవుతుందండి? మోషే గారు పిల్లరా నడిపించే విద్య నేర్చుకున్నారు గనుక ఏం చేయగలిగారంటే, ఏ రీతిగా వీళ్ళని నేను కాపాడుకోగలను అని, ఎవరిని కాపాడాలో, ఏమండి, ఆయన కాపాడుకోవటానికి కాదు, ఆయన కాపాడవలసినటువంటి వారిని కాపాడుట కొరకు వారికి ఏం చేశారు చెప్పండి? సాగిలపడ్డారు. చదవండి 16వ అధ్యాయం 4వ వచనం ఫాస్ట్ గా. 16:4. అమ్మా, మోషే ఆ మాట విని, ఏ మాట విని? సరే, కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా, 16వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏమిటి అంటే పిల్లరా, ఎదురు తిరిగినటువంటి వారికి సాగిలపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఖ్యాకాండ గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనములో కూడా పిల్లరా మోషే గారు సాగిలపడినట్లుగా మనం చదువుతాం. సంఖ్యాకాండ గ్రంథము 14:5వ వచనంలో కూడా ఏం చేశారంటే 14 మొదటి నుంచి మీరు చదువుతూ వెళ్ళండి. పిల్లరా, తిరుగుబాటు చేసినటువంటి ఇశ్రాయేలీలు ఎదుట సాగిలపడ్డారు. ఎందుకో నేను అడుగుతాను, నిర్గమాకాండం 2వ అధ్యాయములో ఎందుకు సాగిలపడలా వాళ్ళకి? హెబ్రీలు అన్నారు కదా, ఆ ఐగుప్తీయుని చంపినట్టు మమ్మల్ని కూడా చంపుతావా అన్నప్పుడు అప్పుడు ఎందుకు సాగిలపడలా? అది ట్రైనింగ్ పూర్తవాలి. అప్పటికి అర్థమవుతుందండి? వినయ విద్య రాలా అప్పటికి. కనుక వినయ విద్య వచ్చినటువంటి మోషే గారు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలీయులతో సాగిలపడ్డారు. తన మీదే తిరుగుబాటు చేసినటువంటి వారి ఎదుట 16:4లో సాగిలపడ్డారు. 16వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే చూడండి, 16:22. రైట్, కనుక దేవుని ఎదుట సాగిలపడ్డారు. ఎవరి ఎదుటంటండి?
దేవుని ఎదుట సాగిలపడ్డారు. కనుక వినండి, మనం దేవలోకం చేరుకునే రీతిగా నడవాలి అంటే, మరొకరు నడిపించాలంటే ఈ 3 అనుభవాలు కావాలి. బాగా వినండి. ఏ అనుభవాలు చెప్పండి? తిరుగుబాటు చేసిన వారి మీద సాగిలపడేటువంటి వారి ఎదుట సాగిలపడేటువంటి అనుభవం రావాలి. అలాగే ఈ లోబడనొల్లనటువంటి వారికి సాగిలపడేటువంటి అనుభవం రావాలి. దేవునికి సాగిలపడేటువంటి అనుభవం రాగలగాలి. ఈ అనుభవం ఎక్కడ దొరుకుద్ది? సన్నిధిలో దొరుకుద్ది. సన్నిధిలోకి వెళ్తే ఏమవుద్దో తెలుసా? మనకు దేవుడు ఎంత సాగిలి పడితే మనం ఇక్కడికి వచ్చామో అర్థమవుద్ది. ఉత్తినే వచ్చామేంటి? బంగారు బాబులు, బంగారు తల్లు ఉత్తినే వచ్చారా? పరిశుద్ధాత్మ తండ్రి రాత్రి అంతా మీతో పోరాటం చేసి, నాతో పోరాటం చేసి లాక్కొచ్చి ఇక్కడ కూర్చోబెడితే వచ్చి కూర్చున్నాం. అంతేనా కాదా? ఉత్తినే వస్తారండి? అస్సలు సమస్య లేదు. మామూలు వ్యవహారం ఏంటి? ఇశ్రాయేలీలు అంటే వేరు కానీ మనం అంటే పెద్దవాళ్ళంగా, అవునా? కనుక స్నేహితులారా గమనించండి. అందుకే గమనించండి, సన్నిధి ఏం చేసింది అంటే విడిపించేటువంటి విద్య నేర్పించింది. మొదటి సంగతి ఏం విన్నారు మీరు? శ్రమలలో తర్ఫీదు అందుకునేటువంటి విద్య నేర్పింది. శ్రమలకు భయపడకుండా తర్ఫీదు అందుకునేటువంటి విద్య నేర్పింది. ఆ తర్వాత వినయ విద్య నేర్పింది. ఆ తర్వాత పూర్తి చేయండి, విడిపించేటువంటి విద్య నేర్పింది. ఇంకా సన్నిధిలో ఉన్నటువంటి విద్య. మరి మీరు ఇంటికి వెళ్ళా చదువుకోవాలి, సమయం అయిపోయింది కాబట్టి. నిర్గమాకాండ గ్రంథం 34వ అధ్యాయం 28వ వచనములో దేవునిలో ఉన్నటువంటి జీవము చేత జీవించేటువంటి విద్య నేర్పింది. ఏంటండి? రాసుకోండి అమ్మ, త్వరగా రాసి టైం అయిపోతుంది. దేవునిలో ఉన్నటువంటి జీవము చేత జీవించబడేటువంటి విద్య సన్నిధి నేర్పింది. అలాగే నిర్గమాకాండ గ్రంథము 32వ అధ్యాయం 1వ వచనములో భయంకరుడుగా కనబడుతున్నటువంటి దేవుణ్ణి బహు ప్రియునిగా హత్తి ఉండేటువంటి విద్య నేర్పింది. పాత నిబంధన కాలంలో దేవుడు ఎలా కనబడ్డారు? భయంకరుడుగా కనపడ్డారు. కొత్త నిబంధన కాలంలో దేవుడు ఎలా కనపడ్డారు? అతి సాత్వికుడుగా కనపడ్డారు. దేవుడిని తిప్పలు పడుతున్నాడండి. భయంకరుడుగా కనబడితే అందరి దగ్గరికి రావట్లేదని అతి సాత్వికుడుగా కనపడుతున్నాడు. ఇప్పుడు అతి సాత్వికుడుగా కనబడితే ఏమైంది? ఏంటాయి నువ్వు చేసేదని ఏం చేస్తున్నావు? లోకు కట్టట్లేదేంటి? కట్టట్లేదా? కడుతున్నారంట. దేవుడు అబ్బాయిని దీవించిన నిజం. అందుకే పరిశుద్ధాత్మ తండ్రి గారు ఏం చేస్తున్నారు? వశపరుచుకొని ఏమండి ఆయన యొద్దకు నడిపించడానికి ప్రయాసపడతా ఉన్నారు. స్నేహితులారా గమనించండి, దైవజనులు అన్నారు, ఎట్టివారినైనా ఏ స్థలమునందైనా పట్టి రక్షించుటకు పట్లొందు తండ్రికి మంగళార్చ. రైట్. కనుక స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా నంబర్ ఎంతో మీరు వేసుకోండి. బస్సు 6వ నెంబర్ కావచ్చు. నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయము 35వ వచనం, 33వ అధ్యాయం 11వ వచనంలో ఉంటది. ఏమండి? విందు చేసేటువంటి విద్య. ఏమీ లేకుండా పూర్తి చేయండి, ఎవరూ చేయలేని విందు. ఏంటది? ఏమీ లేని స్థితిలో ఉండి ఎవరూ చేయలేనటువంటి విందు చేసేటువంటి విద్య చేసింది, విద్య నేర్పించింది సన్నిధి. ఎవరిని పెట్టగలిగారు ఆ విందు? 40 సంవత్సరములు దేవదూతల భోజనం, అవునా? అలాగే ఏంటి మరొక విందు? 33వ అధ్యాయం 11వ వచనములో దేవుడు మనల్ని స్నేహితులుగా భావించటమే దేవునికి మనం చేసే విందు. అర్థమవుతుందండి? దేవుని ప్రజలకు మనం చేయాల్సిన విందేంటి? బైబిల్ మిషన్ గొప్ప ఏంటి? అన్ని మిషన్లకి ఎలాగ ఉండాలంట? కన్నులాగా ఉండాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చెప్పలేని సంగతులు చెప్పగలగాలి, అవునా? ఎవరు పెట్టలేని భోజనం కదా పెట్టింది మోషే గారు. ఇదేమి అన్నారు ఇశ్రాయేలీయులు చూసి. ఇదేమి అనే మాటకు అర్థం ఏంటంటే మన్నా. అర్థమవుతుందండి? కనుక జగతి ఎరుగాని సౌఖ్య భోజన మగ పరచూచున్. పెడుతున్నారా? మరి పెడుతున్నారా? కొర్రవేం పెడుతున్నారా? ఏమన్నా తెలియదు. అర్థమవుతుందా? రైట్. మరి ఒకటిగా మనం చూస్తే చివరిగా వివాహ విద్య. వివాహ విందు పెట్టేటువంటి విద్య. ఏంటండి? వివాహ విందు పెట్టేటువంటి విద్య. నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయము 34వ వచనము, సంఖ్యాకాండ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండ గ్రంథము 12:7.
అది కాదు, వెరీ గుడ్ నాన్న. 8వ వచనం చదవండి. నేను గోడ భావముతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన, చాలు అంతవరకు అర్థమవుతుందండి. పిల్లరా, మోషే గారికి దేవుని సన్నిధి చేసినటువంటి విందేంటి చెప్పండి? వివాహ విందు. వివాహం ఏంటండి? ఎందుకు వివాహ విందు అన్నాను? దీన్ని ఆ వచనం చదివి చెప్పండి. ఏమండి, ఇటు చూడండి. ఏ భర్త అయినా భార్యతో గూఢభావంతో మాట్లాడతారా? ఏమండి, ఓపెన్ గా మాట్లాడతారు. నేను మాట్లాడేది ఈ భర్తల గురించి కాదండి. అర్థమవుతుందండి? వీళ్ళు మాట్లాడితే మతలబు ఉంటది. ఉంటదా ఉండదండి? ఉండదంట. ఉండదంటండి. కాబట్టి స్నేహితులారా గమనించండి. కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నారంట? గూఢభావముతో నేను మాట్లాడలేదు, ముఖాముఖిగా ఉన్నదన్నట్టు మాట్లాడు. భర్త భార్య ఏక శరీరము గనుక భర్త అంతరంగములో ఏమన్నదో అంత భార్యకు తేట తెల్లమవ్వాలి. అలా ఎవరికి తేటపరిచారు దేవుడు? సన్నిధి పరుడైనటువంటి మోషే గారికి తేటపరిచారు. అంటే దేవుడు మోషే గారిని ఎలా భావించారు? పెళ్లి భార్యగా భావించారు. పెళ్ళవాళ్ళంటే సన్నిధి కావాలండి. ఏంటండి? ఏమోనండి. అర్థమవుతుందండి? కనుక స్నేహితులారా గమనించండి. 7 విషయాలు మీ ముందు పెట్టాను. కనుక శ్రమలలో తర్ఫీదు, వినయ విద్యా తర్ఫీదు, ఏమండి, ఆ తరువాత విడిపించేటువంటి తర్ఫీదు, ఏమండి, అలాగున్నే దేవునిలో ఉన్నటువంటి జీవమును అందుకునేటువంటి తర్ఫీదు అనండి, ఆ విద్య అనండి, ఏమండి, భయంకరుడుగా కనబడేటువంటి దేవుణ్ణి బహుప్రియునిగా, ఏమండి, అందుకునేటువంటి తర్ఫీదు, అలాగే విందు చేసేటువంటి తర్ఫీదు. దేవుడు చేసేటువంటి విందు ఏం చేశారండి? మోషే గారు ఇశ్రాయేలీయులకు చేశారు. బా, ఎవరు చేసే విందు? రైట్. వివాహ విందు సన్నిధి మోషే గారికి అనుగ్రహించింది గనుక ఇలాగున సన్నిధి అనుభవాన్ని సంపాదిద్దాం. సన్నిధిలో ఉన్నటువంటి అనుభవం ఏంటి చెప్పండి? అయ్యో, ఊడిగములో నుంచి ఉత్సవములోనికి నడిపించేటువంటిదిగా చూస్తూ ఉన్నాం. ఏ ఉత్సవం అది? గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. అర్థమవుతుందండి? అర్థమవుతుందండి? రైట్. కనుక ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.